అందరికీ నమస్కారం అండి. పుష్ప 1 ప్రీ రిలీజ్ అప్పుడు ఇదే స్టేజ్ మీద నుంచొని బన్నీతో అన్న, బన్నీ నార్త్ ఇండియాను వదలొద్దు, అక్కడ ఫ్యాన్స్ నీకోసం చచ్చిపోతున్నారు, ప్రమోట్ చేయ అక్కడ సినిమాని అని చెప్పి. 3 years అయిందా, ఇప్పుడు 2 years అయిందా, ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో? 3 years సుక్కు. సో 3 years తర్వాత పుష్ప 2కి బన్నీతో చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్ అవసరం లేదని. నాట్ నీడెడ్, బికాజ్ మొత్తం ఇండియా మొత్తం ఆర్ ప్రపంచంలో ఇండియన్స్ ఎక్కడ ఉన్నారో అందరూ కూడా ఆల్రెడీ టికెట్లు కూడా కొనేసుకుని ఉంటారని అర్థమైపోతుంది. జనరల్గా ఏదైనా సినిమా ఫంక్షన్కి వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడినా ఆ సినిమాకి ఏదో ఒకటి హెల్ప్ అవ్వాలి. హీరో గురించి మాట్లాడినా, డైరెక్టర్ గురించి మాట్లాడినా, అందులో మనకు నచ్చిన విషయాల గురించి మాట్లాడినా, మ్యూజిక్ గురించి మాట్లాడినా, ఆ సినిమాకి ఏదో రకంగా ఎంతో కొంత హెల్ప్ అవ్వాలని చెప్పి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఈ సినిమాకి అవసరం లేదు, ఏం మాట్లాడక్కర్లేదు ఈ సినిమా గురించి. సో అందుకని సరదాగా జరిగిన విషయాన్ని, ఒక చిన్న సరదా విషయాన్ని పంచుకుంటాను. ఇన్స్టెడ్ ఆఫ్ సినిమాని పొగడం కన్నా సరదాగా జరిగిన విషయం ఒకటి పంచుకుంటాను మీతో. ఒక 2-3 months బ్యాక్ అనుకుంటాను, ఆర్ఎఫ్సిలో పుష్ప షూటింగ్ జరుగుతూ ఉంటే నాకు కూడా చిన్న పని ఉండి అటు పక్క వెళ్తే షూటింగ్ స్పాట్కి వెళ్ళా. బన్నీ, సుక్కు ఇద్దరు ఉన్నారు అక్కడ. కొంతసేపు పిచ్చామాటి మాట్లాడిన తర్వాత సుక్కు, సార్ సినిమాలో ఒక సీన్ చూస్తారా అని అడిగాడు. ఎందుకు చూడండి సుక్కు, చూస్తానన్నా. సో ఎడిటర్ని పిలిచి సుక్కు ఏదో ఆ సీన్ ఈ సీన్ కొంచెం కరెక్షన్ చేసి ఏదో చూపించు అని చెప్పాడు. ఆ ఎడిటర్ ఏదో దాన్ని కొంచెం కరెక్షన్స్ చేస్తున్నాడు. ఈ లోపల బన్నీ, సుక్కు ఇద్దరు నాతో డిస్కషన్ అండి. సుక్కు అంటాడు, ఎవరన్నా సీన్ చూసి సినిమా చూస్తావా అంటే నేను చూడండి అంటాను, ఆ తర్వాత వాళ్ళతో ఏం చెప్పాలో నాకు తెలియదు అంటాడు. బన్నీ అంటాడు, అవును కూడా, నేను కూడా అస్సలు చూడను, ఎవరన్నా చూపిస్తే వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదు, ఫేస్లో నా మొహంలో ఎక్స్ప్రెషన్ తెలిసిపోద్దా అంటాడు. వీళ్ళిద్దరూ నా ఎదురుగుండా నాకు సీన్ చూపిస్తా, నా ఫీలింగ్స్ అన్నీ వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఇది 10 minutes పాటు జరిగింది వీళ్ళిద్దరు డిస్కషన్. ఆ 10 minutes తర్వాత సుక్కు నాకు సీన్ చూపించాడండి. ఇంట్రడక్షన్ సీన్ ఆఫ్ పుష్పరాజ్. ఆ సీన్లో సుక్కు హార్ట్ అటాక్ తెచ్చుకోకు, ఆ సీన్లో ఏం జరుగుతుందో చెప్పట్లా, ఆ సీన్ ఎంత బాగుందో చెప్తున్నాను అంతే. ఆ సీన్ చూసిన తర్వాత నేను అన్నది ఒకటే ఒక మాట, ఈ సీన్కి దేవి ఎంత మ్యూజిక్ ఇవ్వగలిగితే అంత, ఎంత స్కోప్ కావాలంటే అంత, ఏ రేంజ్కి తీసుకెళ్లాలంటే ఆ రేంజ్, అంత ఎక్సలెంట్ సీన్ చూపించాడు సుక్కు. అండ్ బన్నీ ఇరగొచ్చాడు. అది నేను జస్ట్ ఇంట్రడక్షన్ పోర్షన్ ఒకటే చూశాను. ఇంకా సినిమా మొత్తం దాని తర్వాత ఎలా ఉంటుందో ఆబ్వియస్గా అర్థమైపోయింది. అండ్ December 5th కూడా కాదు, December 4th ఈవినింగ్కే ప్రపంచానికి అంతటికి కూడా అర్థమైపోతుంది. అంటే నాకు నిజంగా ఆల్ ద బెస్ట్ అని కూడా చెప్పాలనిపించట్లేదు, ఇంక ఈ సినిమాకి ఏమని చెప్పాలి. ఓకే, ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్. అదిగో వర్షం కూడా పడుతుంది, బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద హెవెన్. December 4th ఈవినింగ్, పుష్పరాజ్ రూల్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. పుష్ప అనేది ఒక బ్రాండ్ అయిపోయింది ఈరోజు ఇండియా మొత్తం. యాక్చువల్గా ఇందాక రాజమౌళి గారు చెప్తున్నారు, పుష్ప అనేదానికి ఫంక్షన్ అవసరం లేదు, ఆల్రెడీ జనాలందరూ పండగ చేసుకోవడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ. నేను మామూలుగా ఒక విషయం చెప్పాలనుకున్నా. ఒక 2 years బ్యాక్, 3 years బ్యాక్ ఎక్కడికన్నా వేరే కంట్రీలో ఏదన్నా ప్లేస్కి వెళ్తే, మీరు ఎక్కడి నుంచి ఏంటి అంటే, మేము ఇట్లా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే బాహుబలి అని అడిగేవాళ్ళు. ఈ 1 year నుంచి తెలుగు ఇండస్ట్రీ ఎక్కడి నుంచి అంటే పుష్ప అని అంటున్నారు. ఏ స్టేట్కి వెళ్ళినా, ఏ కంట్రీ వెళ్ళినా ఇదే వినపడుతూ ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, పుష్ప అనేది ఒక బ్రాండ్. అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్ ఈరోజు ఇండియాలో.
అది మామూలు విషయం కాదంటే నేను బన్నీ గారిని చాలా దగ్గర నుంచి చూస్తూ వచ్చాను. ఆయన కసి, ఆయన ఆయన కసి నేను చూసా దగ్గర నుంచి. ఈరోజు అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్ అయ్యారు అంటే ఆయన కసి, ఆయన పట్టుదల, ఆయన హార్డ్ వర్క్, ఇంకా ఇవి మూడే ఆయన ఈరోజు ఒక నేషనల్ లెవెల్లో ఒక స్టార్గా తీసుకెళ్తున్నాయి. ఈ సినిమా పుష్ప 2 గురించి ఇండియా మొత్తం ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ బుక్ చేసుకొని ఆల్రెడీ ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఈ సినిమాని. రాజమౌళి గారు ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, కమర్షియల్ సుకుమార్ గారు కమర్షియల్ సినిమా తీస్తే అది మామూలుగా ఉండదు. నాకు ఏదన్నా డైరెక్టర్ నుంచి మీరు ఏదన్నా పోటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఏదో ఒక సమ్ ఇన్సిడెంట్, ఏదో ఒక ర్యాండమ్ క్వశ్చన్లో ఆయన చెప్పారు, సుకుమార్ గారు ఒక మాస్ కమర్షియల్ సినిమా తీస్తే అది మామూలుగా ఉండదు అని. అదే పుష్ప 2 సుకుమార్ గారి హార్డ్ వర్క్, ఆయన కసి, ఆయన పిచ్చి, ఆయన ఒక డైరెక్టర్లో నేను చూసిన వాళ్ళలో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టరు సుకుమార్ గారు. ఆయన కసిని, ఆయన పిచ్చి నేను దగ్గర నుంచి చూశాను. ఒక సినిమా అంటే ఇంత ప్రేమ, ఎవరు నాయన ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు ఏంటి సార్, నాట్ సాటిస్ఫైడ్. ఆయన మామూలు కాదు ఇది. అలానే ఈ సినిమా పుష్ప 2 ప్రపంచం మొత్తం వైల్డ్ ఫైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మైత్రి మూవీ మేకర్స్ మా హోమ్ బ్యానరు, మైత్రి నవీన్ గారు, రవి గారు, అలానే చెర్రీ గారు, అందరికీ ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ఇండియా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. సుకు సార్ మీరు కనిపించడం లేదు నాకు. సార్ కూర్చోండి సార్. సరే, అంటే సాధారణంగా ఇలాంటి ఫంక్షన్లు ఎందుకు చేస్తుంటాం అంటే మన సినిమా గురించి ప్రజలకు తెలియాలని. కానీ ప్రజలే ఎక్కువగా మాట్లాడుకునే సినిమా పుష్ప. అంటే పబ్లిసిటీ అవసరం లేని బ్రాండ్ పుష్ప. గురుగారు మీ కష్టం నాకు తెలుస్తూ ఉంటుంది. అంటే మేము అందరూ ఒక 20 వెర్షన్లో 25 వెర్షన్లో రాసేసిన తర్వాత ఆఫ్ చేసేస్తాం. ఇంకా మా వల్ల కాదని మీరు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. మీ స్క్రిప్ట్ రాయడం అన్నా, మీ షార్ట్ తీయడం అన్నా మీ నుంచి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం. ఈ సినిమా మీ అందరికీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రవి గారికి, నవీన్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. నేను ఆల్రెడీ అలసిపోయి ఉన్నాను, కానీ మా ప్రొడ్యూసర్ ఇప్పుడే వచ్చారు. 11 అయిందండి, మీరు కొంచెం మాట్లాడి వెళ్దామని. సో అందరినీ పేరు పేరున చెప్పలేమేను. ఒకటి మాత్రం నిజం, నేను బన్నీని ఆర్యతో స్టార్ట్ నా జర్నీ, తను ఎలా ఎదుగుతున్నాడో చూస్తూ వచ్చాను. అంటే వ్యక్తిగా, ఒక ఆర్టిస్ట్గా తన జర్నీ అంతా నేను దగ్గర నుండి చూస్తున్నట్టే. బికాజ్ ఇప్పుడు మాట్లాడుతూనే స్పెషల్గా చెప్పాలంటే ఈ పుష్ప అనేది, ఈ పుష్ప 1, పుష్ప 2 కానీ ఈ సినిమా ఎట్లా వచ్చింది, ఇలా తయారైంది అంటే ఇది కేవలం తన మీద ప్రేమ మాత్రమే. మా ఇద్దరు బాండింగ్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. తనతో మాట్లాడుతున్నప్పుడు, తన సీన్ చెప్తున్నప్పుడు నాకు ఇచ్చే ఎనర్జీ. ఎప్పుడైనా ఒక సీను రావాల్సిన పోరాటం చేస్తాడు. మీరందరూ ఒక ఫైట్ కోసమో లేదా సీక్వెన్స్ కోసమో కాదు, ఒక ఎక్స్ప్రెషన్ కోసం ఫైట్ చేస్తాడు తను. ఒక చిన్న ఎక్స్ప్రెషన్, ఒక ఐబాల్ లేపాలనో, ఒక లిప్ మూవ్ చేయాలనో, లేకపోతే వాయిస్లో ఏదో ఒక షివర్ రావాలనో, అంటే ఒక స్టార్ పర్ఫామ్ చేయడానికి పడే తపన అనేది ఒక డైరెక్టర్కి మామూలు ఎనర్జీ రాదు. డార్లింగ్, నువ్వు నమ్మకపో, కేవలం నేను ఈ సినిమా చేయడం నీ గురించి తప్ప ఇంకేం లేదు, నీ మీద ప్రేమ తప్ప ఇంకేం లేదు. ఈ కథ క్రియేట్ అవ్వడం వచ్చు, మాట్లాడడం వచ్చు. ఫ్రాంక్గా చెప్పాలంటే నీతో సినిమా చేస్తున్నప్పుడు నా దగ్గర కథ లేదు. నీకు వచ్చినప్పుడు ఊరికే జస్ట్ ఒక సీన్ 2 సీన్లు చెప్పాను, ఇట్లా ఉండొచ్చు క్యారెక్టర్ అంతే. కానీ నా దగ్గర కథ లేదు ఆ టైంకి. సో నువ్వు నమ్మి నా తర్వాత నువ్వు నాకు ఇచ్చిన ప్రతి క్షణం నాతో మాట్లాడుతూ ఎనర్జీ కానీ
మన ఇద్దరం కూర్చున్నప్పుడు ఒక సీన్ చెప్పినప్పుడు నువ్వు ఇచ్చే తపన కానీ, సీన్ గురించి పడే తపన కానీ, ఈ వ్యక్తి కోసం ఏదైనా చేసేయచ్చురా అని. బికాజ్ సినిమానే మా ప్రపంచం. ఆ సినిమాలో ఈ సినిమాని ఒక స్థాయి తీసుకెళ్ళడానికి వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎనర్జీ వస్తుంది. సెట్లో మొత్తం అందరికీ శ్రీవల్లి చెప్పినట్టు, శ్రీలీల చెప్పినట్టు, లేకపోతే అందరూ నా టెక్నీషియన్స్ చెప్పినట్టు, నా అసిస్టెంట్ చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాడు తను ఈ హైలో. అది మైత్రి మూవీ కేసు అయినా మేమందరైనా సరే ఈ ప్లాట్ఫామ్లో మమ్మల్ని కూర్చోబెడతాడు. ఆ హైట్లోనే మా అందరం చేయాల్సి వస్తుంది. ఈ హైట్లోనే అందరూ నేను కూడా అక్కడికి ఎక్కి వర్క్ చేయాలి. ఏ ఆర్టిస్ట్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా, టెక్నీషియన్స్ అయినా ఆ హైట్లోకి వెళ్ళి వర్క్ చేయాలి మేమందరం. సో తను ఒక ప్లాట్ఫామ్ అంత హైలో క్రియేట్ చేస్తాడు కాబట్టి మీరు చూసారు కదా టీజర్లో ఉంటుంది, తను ఎక్కడ నిలబడతాడు చూసారా, అక్కడ మనందరినీ తీసుకెళ్తాడు. అక్కడ తీసుకెళ్ళి అందరిని కూర్చోబెడతాడు, అక్కడ వర్క్ చేస్తాడు. అలా వర్క్ చేయడం వల్ల వచ్చిన మూవీస్నే పుష్ప 1, పుష్ప 2. లవ్ యూ డార్లింగ్ ఈజ్ ప్యూర్ మై లవ్ టువర్డ్స్ యూ. ఇది కథ కాదు, సినిమా కాదు, రాయడం కాదు, ఇది నీ పట్ల ప్రేమ తప్ప ఇంకేమీ లేదు. లవ్ యూ సో మచ్ డార్లింగ్, లవ్ యూ. ఇంకాసేపు ఉంటే అండ్ లవ్ యూ. పుష్ప 3 నేను మీ హీరోని అఫ్కోర్స్ ఒక సంవత్సరం షూట్ ఆల్మోస్ట్ 2 years కష్టపెట్టాను. 2 years అంటే 3 years తీసేసుకున్నా. ఒక వ్యక్తి లైఫ్లో 3 సంవత్సరాలు తీస్తానంటే మీరు మీ హీరోని అడగండి, నేను నా ఫ్రెండ్ అడుగుతా తర్వాత నా కోసం మళ్ళీ ఇంకో 3 years ఇవ్వగలే అవకాశం ఉందా అని. దెన్ ఐ విల్ డూ. సారీ డార్లింగ్, నీ ప్రైమ్ టైం అంతా లాగేసుకున్నాను ఈ రోజున. అండ్ సో అంటే ఇంకా తప్పదు, నేను అందరి గురించి మాట్లాడలేకపోతున్నాను ఇప్పుడు. అండ్ మై ప్రొడ్యూసర్స్ అంటే సినిమా అనేది ఇప్పుడు నేను టెండూల్కర్ ఫ్యాన్ని. టెండూల్కర్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎవరు జనాలు లేరు స్టేడియంలో. అదే T20 వన్ డే మ్యాచ్ ఆడుతున్నప్పుడు అందరూ ఉన్నారు. సో అలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు మా ప్రొడ్యూసర్స్. వన్ డే మ్యాచ్, T20 మ్యాచ్ లాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. సో దాంట్లో మేమందరం మంచి ప్లేయర్స్గా ఆడగలం. సో థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ రవి గారు, నవీన్ గారు, అసలు మీ గ్రోత్ అనేది ఎంత బాగుందంటే, ఎంత అందంగా ఉంది అంటే నేను చాలా ఆనందపడుతుంటాను లోపల. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకసారి అవకాశం వచ్చిన మాట్లాడతాను, ఏమనుకోవద్దు. అండ్ చెర్రీ గారు, అసలు పుష్ప 1, పుష్ప 2 parts అవడం కారణం చెర్రీ గారు. ఇది 2 parts చేసిన చెర్రీ గారు. సినిమా అయిన తర్వాత ఇన్ని రోజులు పట్టింది సినిమా, ఒకసారి చూడండి ఎంత లెంగ్త్ ఉంది అంటే 3 hours వచ్చిన లెంగ్త్ అంటే ఇది రిలీజ్ చేసేద్దామని అన్నారు. సో ఆ విధంగా పుష్ప 1 రిలీజ్ చేస్తాం, అందువల్ల పుష్ప 2 చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ చెర్రీ గారు. అండ్ దీపాలి, హేట్ అండ్ లవ్ రిలేషన్షిప్ రోజు మనం గొడవ పడతాం. అండ్ మీరు ప్రతిరోజు మీరు పడ్డ తప్పన సెట్లో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కుబా, మీరు దిల్ రుబా. ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఈజ్ విజువల్ సార్. అంటే తన విజన్ అనేది వేరే, నేను తను లేకుండా ఒక్క ఫ్రేమ్ కూడా ఊహించలేను. థ్యాంక్ యూ సో మచ్ కుబా. అండ్ శ్రీవల్లి గురించి మాట్లాడాలి కంపల్సరీ. నేను ఎడిట్ చేస్తున్నప్పుడు, సినిమా చూసినప్పుడు తను క్లోజ్అప్ చూసి కూర్చుండిపోతున్నాను. తను వెనుకున్నా సరే అంత అంటే ఎంత ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది అంటే నేను ఎప్పుడు తన దగ్గర చెప్పక్కర్లేకపోయింది. అంటే తను నేనేం చెప్పినా వెంటనే తను నేను చెప్తుంది వీళ్ళు చేసేస్తుంది అంతే తప్ప మా ఇద్దరు డిస్కషన్ లేదు ఇప్పుడు కూడా. అంత ఫ్రీక్వెన్సీ మ్యాచ్ ఉంది. అంటే ఒక 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 క్లోజ్అప్ని ఎప్పుడు నేను ఎన్నిసార్లు ఎంత వెనకాల తను హీరో మాట్లాడుతున్నా కూడా వెనకాల ఉంటూ ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే కనుక నా అయ్యట్ వెళ్ళిపోతుంది. మొన్న గర్ల్ ఫ్రెండ్ టీజర్ చూశాను నేను, రాహుల్ చూపించాడు, అందరినీ క్లోజప్సే. అరే నువ్వు భలే పట్టుకున్నావు ఈ పిల్లల్ని, ఎందుకంటే ఈ చాలా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా. సో చాలా బాగుంది గర్ల్ ఫ్రెండ్ టీజర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ శ్రీవల్లి. నేను ఇంకోసారి మాట్లాడతా, సరిగా మాట్లాడిపోతే. డార్లింగ్, లవ్ యూ. దేశ్ ప్రసాద్, నేను నా జర్నీ ఎలా ఉంటుందంటే ఎవరైనా నా జీవితం వచ్చారంటే అది సాగుతూనే ఉంటుంది. సో అంటే నేను ప్రేమించే వాళ్ళతోనే ప్రేమతోనే వర్క్ చేయగలను. డార్లింగ్, లవ్ యూ సో మచ్. నువ్వు క్లైమాక్స్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ ఆసమ్. నిజంగా సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళావు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ శ్రీలీల, థ్యాంక్ యూ శ్రీలీల. అండ్ అమ్మాయి అమేజింగ్ మూవ్స్. అండ్ నువ్వు ముద్దుగా తెలుగు మాట్లాడుతున్నావు, నువ్వు మెసేజ్ పెడితే అన్ని తెలుగులోనే ఉంటున్నాయి. ఈ కాలంలో ఒక అమ్మాయి తెలుగు మాట్లాడుతుంది ఇంత అందంగా అంటే, అండ్ గాడ్ బ్లెస్ యూ. నువ్వు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ద్రాక్షాయిని,
కోపంగా ఉందా నీకు? ఏం లేదు కదా. రాక్షాయిని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఇంకా అందరూ సునీల్ గారు అందరికీ చెప్పాలి. అండ్ రామా, మౌనిక, నిన్ను తగలగా నాకేం వేస్తావో తెలియదు, చివరికి మాత్రం అద్భుతం చేస్తావు. ముందు మాత్రం ఏం చెప్పాడు, సరిగా చెప్పాడు, అంటాడు. చివరికి సెటప్ కంప్లీట్ అయ్యేసరికి మాత్రం మనం షాక్ అయిపోయి చూస్తూ ఉండాలి. అలా జరిగినప్పుడు నేను ముద్దు పెట్టుకుంటూ ఉంటాను తన్ని. అండ్ ఈ నవీన్, ఎడిటర్ నవీన్, అంటే లాస్ట్ మూమెంట్లో ఇవన్నీ కంటిన్యూస్గా చూస్తూ వీళ్ళందరూ గురించి మాట్లాడాలి. రాజకిషన్ గారు, రసూల్, ఇప్పుడు అందరూ చేసిన వాళ్ళు, అండ్ మా టెక్నీషియన్స్ ముఖ్యంగా. అండ్ కమల్ సార్, నేను చాలా కష్టపడ్డాను. టైం అయిపోయింది. ఓకే అందరూ టైం అయిపోయింది చెప్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుతుంది అందరి గురించి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉందండి. ఫర్ స్టార్టర్స్, థ్యాంకింగ్ ది ఎంటైర్ పుష్ప ఫ్యామిలీ. నాకు కొంచెం చోటు ఇచ్చినందుకు పుష్ప ప్రపంచంలో. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఓవర్వెల్మ్డ్. స్టార్టింగ్ విత్ డైరెక్టర్ గారు, సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. I don't know what you saw, but you trusted me. This is not exactly my skin. Can be nanu nammi ee part ichinanduku I did not take it for granted. Alage elagu borders that elipothay mee cinemalu, and alage ma prema kuda mee kosam ala borders daatkuntu it's always going to be there. Next, so it is a pan India wildfire that's going to happen. So పెనం చాలా వేడిగా ఉంది. కుక్కర్ లాగా మేము కూడా విసిల్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో we're eagerly waiting అండి మీ అందరిలాగే December 5th. బన్నీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు టైర్డ్ అయిపోయారు నన్ను చూసి, సరే ఓకే అమ్మ నెక్స్ట్. లేదు సార్, బట్ ఆనెస్ట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ పాట నాకు ఇచ్చినందుకు, మీ ఆర్టిస్ట్ని ఎంత బాగా చూసుకున్నందుకు, తెలుగు సినిమాల్ని లిటరలీ ప్రపంచానికి అలా అందిస్తున్నందుకు మళ్ళీ మళ్ళీ, అండ్ ఆ ప్రాసెస్లో ఎక్కడో నాకు ఇంత కొంచెం అలా భాగం ఇచ్చినందుకు నిజంగా సార్ మనస్ఫూర్తిగా అభిమానిస్తూ ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. నేను మళ్ళీ చెప్తానండి, మీరు సినిమా చూసినప్పుడు అందరికి తెలుస్తుంది, నేను డాన్స్ చేసింది పుష్ప గారితో, బన్నీ గారితో, ఇంకా ఐ హ్యావ్ టు డాన్స్. దట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బీ దేర్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రష్మిక, సాధారణంగా ఎప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే సెట్లో అతలాకుతలం అయిపోతుంది అంటూ ఉంటారు, కానీ మన ఇద్దరం ఉంటే మిగతా వాళ్ళు అతలాకుతలం అయిపోతారు. దట్స్ ద కైండ్ ఆఫ్ బాండ్ వీ షేర్. Merely, you have been so fun and full feelings for you. And you are Gundala Doche Donga. So, love you. Loads of love. DSP sir. Sir, ఇప్పటి వరకు శ్రీలీల అనేవాళ్ళు ఇప్పుడు కిసిక్ లీలాకి చాలా అంటున్నారు సార్. థ్యాంక్ యూ. బహుశా హిస్టరీ ఆఫ్ సాంగ్స్లో మొదటిసారి ఒక స్పెషల్ సాంగ్ ఒక సోషల్ మెసేజ్తో అని అనిపించింది సార్ నాకైతే. దిస్ ఈజ్ ప్రాబబ్లీ ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చంద్రబోస్ గారికి, ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదైనా అదైనా ఏదైనా మీ వల్లే. సో మీ ఆశీర్వాదం మా మీద, సినిమా మీద. ఇప్పుడు మా సినిమా అయిపోయింది, ఎందుకంటే నాది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిపోయింది. సో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక నిమిషం అండ్ మనస్ఫూర్తి, ఒక నిమిషం ఓకే, మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ అ స్పెషల్ సాంగ్ ఎస్పెషలీ ఫర్ యూ. థ్యాంక్ యూ. శ్రీలీల, చంద్రబోస్ గారు ఏదైతే రాశారో పాటలో, దానికోసం రెడీగా ఎంతమంది వీడియోలు తీశారు చూడు. దీని వెనకాల లిరిక్స్లో వచ్చినటువంటి కామెంట్స్ కూడా మనం చూద్దాం. ఇందాకే చూసాము. శ్రీలీల, థ్యాంక్ యూ సో మచ్. యాజ్ యూజువల్, యూ జస్ట్ ఎలక్ట్రిఫై విత్ యువర్ పర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆన్ December 5th. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీవల్లి, మాట్లాడు.
హాయ్ అండి, మీరు ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను బాగున్నాను. ఓకే, ఇక్కడ మిమ్మల్ని ఏం అడగట్లేదు మేము. మీరు చెన్నైలో చాలా చెప్పారు. దాని గురించి మాట్లాడను ఫస్ట్. అది అక్కడ వెళ్ళిపోయింది. అయిపోయింది. చాలు, యా, చాలు. ఇక్కడ మాట్లాడండి. హాయ్ అండి, బాగున్నారా అందరూ? చాలా చిల్ అవుతున్నారు అసలు. ఆ? మీ ఎనర్జీ అసలు ఎక్కడెక్కడో ఎలాగో ఉంది. నేనైతే మీ ఎనర్జీ తీసుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నా. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకే, ఇప్పుడైతే ఒక మ్యాటర్ చెప్పనా. నేను అందరం ప్రమోషన్ ఎక్కడో వెళ్ళినాం, కానీ నేను టీం గురించి ఎక్కడ చాలా ఎక్కువ మాట్లాడలేదు. సో ఈరోజు కొంచెం టైం తీసుకొని అందరి గురించి మాట్లాడాలి అని ప్రిపేర్ అయ్యి వచ్చిన. ఓకేనా? మీకు ఓకేనా? అబ్బా, ఎంత బాగున్నారబ్బా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? వెయిట్ రా, నేను కొంచెం ఆలోచించాలి. ఐ లవ్ యూ టూ గన్, ఐ లవ్ యూ. ఓకే, సో పుష్ప 1 చేసేటప్పుడు నాకు మైండ్లో ఒక్కటే ఉండిపోయింది, అసలు పుష్ప 2 పర్ఫార్మెన్స్ ఇస్తే అదిరిపోవాలి అని. నేను నిజంగా చెప్తున్నా, నా హార్డ్ వర్క్ మొత్తం పెట్టేసి సుక్కు సార్ డైరెక్షన్లో అసలు నేను సరెండర్ అయిపోయినా. బన్నీ సార్తో నేను అసలు బన్నీ సార్ ఫుల్గా ట్రస్ట్ చేసి ఫుల్ సరెండర్ అయిపోయినా. ఈరోజు ఏమైనా పర్ఫార్మెన్స్ చూస్తున్నారంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సుక్కు సార్ అండ్ బన్నీ సార్. సో థ్యాంక్ యూ సుక్కు సార్. మీరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుక్కు సార్ చాలా షై ఉంటారు, చాలా సైలెంట్ ఉంటారు. ఓకే, ఫస్ట్ హాఫ్లో ఎలా మాట్లాడాలి, ఎలా ఎలా డౌట్స్ అడగాలి అది ఇది అనుకున్నా. కానీ పుష్ప 2 అయ్యేటప్పుడు ఎంత కంఫర్టబుల్ అయిపోయినా అంటే అసలు ఏం డౌట్స్ లేకుండా కూడా వెళ్ళి కూర్చొని మాట్లాడడమే. అంత కంఫర్టబుల్ అయినా. సో నాకేంటంటే సార్తో ఎంత కంఫర్టబుల్ ఉందంటే అసలు సార్ ఒక్కసారి ఇంకొకసారి ఒక ఆపర్చునిటీ దొరికితే అసలు కుమ్మేస్తాయని ప్లాన్ చేసేసిన. సో అదొకటే అండి. సుక్కు సార్ అంటే నాకు, సార్ యు ఆర్ ద బెస్ట్. వీ లవ్ యూ సార్, వీ లవ్ యూ. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అని మనకందరికీ తెలుసు. ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యి అసలు మీరు శ్రీలీల చెప్పినట్టు బార్డర్స్ క్రాస్ చేస్తున్నారు. ఇప్పుడు కంట్రీస్ క్రాస్ చేసి ఇంటర్నేషనల్ అయిపోవాలి అని ఒక కోరిక ఉంది. సో ఐ రియలీ విష్, స్వామి ప్లీజ్ స్వామి మేక్ ఇట్ హ్యాపెన్, స్వామి ప్లీజ్ స్వామి. ఆయన ఇంకొకటి చెప్పాలండి, అసలు మైత్రి మూవీ మేకర్స్ నా హోమ్ గ్రౌండ్ లాగా అయిపోయారు. అసలు చాలా ఫిల్మ్స్ మైత్రి బ్యానర్లో చేస్తుంటా. చాలా ఫిల్మ్స్ చేయాలని లైక్ నాకు ఒక విష్ ఉంది. సార్ మిమ్మల్ని ఎంత ఇరిటేట్ చేసినా కూడా మీతో ఇంకా 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 పని చేయాలని ఉంది. సో ఐ హోప్ ఐ గెట్ టు వర్క్ విత్ యూ మెనీ టైమ్స్. కానీ ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యి మీరు చాలా 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 డబ్బులు చేసుకోవాలి అని నా ఆశ. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే, కూబా సార్ ఏంట్రా ఆగరా, ఇంకా చాలా స్పీచ్ ఉంది, ఇంకా చాలా ఉంది. కూబా సార్, సార్ every visual, every screen, everything that you show on screen, you use all the colors and everything looks like a painting. You have created painting in Pushpa. Thank you so much for making us look the way we did. Thank you for having all the patience, and thank you for having that ambition and the zid to just do what you have done for 5 years. Yeah, let's party party later. Okay, wait ra, inka chala. And the crew of Pushpa, guys, అసలు హ్యాట్స్ ఆఫ్ ఫ్రమ్ మీకు. 5 years అసలు మీరు పని చేసి ఒక్క అంత అంబిషన్ పెట్టుకొని అంత పవర్ అంత ఎనర్జీ పెట్టుకొని మీరు, ప్రవీణ్, ఆల్ ఆఫ్ యూ గైజ్ రియలీ థ్యాంక్ యూ. ఫస్ట్ డే కలిసేటప్పుడు ఐ వాజ్ లైక్, ఐ ప్రామిస్ యూ ఐ వర్క్ అవుట్, బట్ ఐ హోప్ విత్ పుష్ప 2 ఐ మేడ్ యూ ప్రౌడ్. ద హోల్
కెమెరా డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, direction department, set department, light department. I love you guys. You've been such amazing people. Thank you. DSP garu ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నా. హాయ్. అసలు మీరు సుక్కు సార్ బన్నీ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను కూడా వచ్చేసిన, మన కాంబినేషన్ వస్తుంది అంటే బ్లాక్ బస్టర్ సిచ్యువేషన్ అయ్యేటట్టు ఉంది. థ్యాంక్ యూ అండి. ఐ లవ్ యూ. లీలా గారు ఏంటండి మీరు అసలు ఏం చేశారండి అక్కడ? కిసిక్ ఫుల్ కిసిక్ అయిపోయింది, దిల్లో ఫుల్ కిసిక్ అయిపోయింది. ఐ లవ్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జస్ట్ బీయింగ్ యూ. ఓకే వెయిట్, ఓకే వెయిట్ వెయిట్ వెయిట్, ఇది నాకు టైం కావాలి గైస్. Allu Arjun sir. Allu Arjun sir. What should I say? What should I say? Thank you. I'm short on words for you. You are the icon star. You have broken boundaries. Anywhere in the country I go to, the only question is, when is Pushpa 2 coming? And today it is coming and people are not ready for it. I'm telling you, it is wildfire internationally. I hope it goes globally. I hope it breaks all the records. I hope it happens for you and Sukku sir. I really, really pray for this. Speak loudly. I'm telling, sir, Pushpa, all of you, I'm telling, Pushpa 2 better break all the records. Okay, it has to break all the records everywhere, nationally, internationally, everywhere, because that's how Bunny sir and Allu Arjun sir has worked. I really pray for it, Swami. Please make it happen, Swami, 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 Swami. Thank you. And lastly, I love you. మీరందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టైం అయిపోయింది మీతో మాట్లాడి, కానీ నేను బన్నీ సార్కి ప్రామిస్ చేసిన దాట్ నేను నా టైం తీసుకొని ఇది నా మూమెంట్ అని. సో ఐమ్ గోయింగ్ టు ఫాలో దాట్ అండ్ ఐమ్ గోయింగ్ టు టెల్ యూ దాట్ చాలా టైం అయిపోయింది మీతో మాట్లాడి. సో నాకు ఏం చెప్పాలంటే, నేను ఈరోజు మీ వల్లనే ఈ స్టేజ్ పైన ఈ నా కెరియర్లో ఇక్కడ రీచ్ అయినా, నేషనల్ వెళ్తున్నా, నేను డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నా, కానీ అన్ని కారణం మీరే. So, thank you from the bottom of my heart. You are my God, you are my everything. Manamandaram inta hard work chesedi meekosame. So, thank you and I will always love you. You love me or you hate me, that is your problem. I am going to love you. Okay. Thank you. Okay, అయిపోయిందిరా, చాలు ఇంకా. ఓకేనా? ఏమైంది? డాన్స్ నా వల్ల అండ్ అలాగే ఏంటంటే ఇవాళ ద బెస్ట్ థింగ్ ఇస్ దిస్ థింగ్ ఆన్ ది సారీ, పుష్ప అండ్ శ్రీవల్లి. ఓ మై గాడ్, ఇట్ ఇస్ అమేజింగ్. Pushpa and Srivalli is always here. You'll see it in my clothes, but it's always engraved in my heart. Rashmika, we love you. Loads and loads of love to you from all the fans. And looking forward to seeing you in more and more brilliant performances. Yes, తప్పకుండా. Thank you. December 5th థియేటర్స్లో కలుద్దాము. అందరికీ నమస్కారం. ఎప్పుడైనా స్టేజ్ ఎక్కితే అందరూ బాగున్నారా, ఎలా ఉన్నారు అని అడగాలనిపిస్తుంది, కానీ పుష్ప విషయానికి వస్తే మాత్రం మీరు చెప్పక్కర్లేదు, ఎందుకంటే తగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్, ఆల్ ఆఫ్ యూ. ఐ నో మీరందరూ కాదు, ఫస్ట్ మా వైల్డ్ ఫైర్ని రమ్మనండి, మాట్లాడండి అనే వెయిట్ చేస్తూ ఉంటారు, ఐఎమ్ షూర్. బట్ ఓ మై గాడ్, ఐ డోంట్ సీ దట్ కమింగ్. అంటే మా అల్లు అర్జున్ గారికి శ్రీవల్లికి ఇవన్నీ అలవాటు అయినట్టు మాకు అవ్వలేదు. ఇట్స్ కైండ్ ఆఫ్ స్కేరీ. ఎనీవే, థ్యాంక్ యూ, స్టే అవే. పుష్ప సినిమా ఫస్ట్ టైం నేను
అడిగి మరీ తీసుకున్న క్యారెక్టర్. ఐ విల్ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ ఫర్ అల్లు అర్జున్ గారు. ఐ విల్ నెవర్ ఫర్గెట్. ఇంతక్కడి నుంచి అక్కడి నుంచి కనిపించలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది. ఐ విల్ మేక్ షూర్ ఎవ్రీ ఆపర్చునిటీ ఐ విల్ థ్యాంక్ యూ. అండ్ సుకు సార్కి థ్యాంక్ యూ చెప్తే ఆయన మళ్ళీ నాకు రెస్పాండ్ అవ్వరు అనుకుని నేను ఇప్పుడే చెప్పట్లే. ఇంకా చాలా వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవ్వాలి. సుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు స్టేజ్ ఎందుకో పుష్ప విషయంలో స్టేజ్ ఎక్కితే ఎంత కష్టపడ్డారో అందరూ చెప్పేస్తే అందరు ఎమోషనల్ అయిపోతారని భయంతో నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. బట్ అందరికంటే మీ అందరిలో లాగే నేను కూడా December 5th గురించి చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. ద బ్యూటీ ఆఫ్ సుకు సార్స్ ఫిల్మ్ మేకింగ్ అంతే. ఎవ్రీ యాక్టర్ ఆల్సో ఎంజాయ్స్ ది ఫిల్మ్ లైక్ యూ ఆల్. నార్మల్గా అందరి సినిమాల్లో అన్నీ తెలిసిపోతుంది, ఏమవుతుంది తెలుసులే, టెక్నికల్గా చూడొచ్చు. బట్ he doesn't disappoint one single movie lover at all. So I'm really looking forward to Suku sir. Thank you for making me a part of your films. Thank you for allowing me to be Dakshayini. ఈరోజు మా మంగళం సీను మా ఏమంటారు మా ఇంటి ఆయన మిస్సింగ్. ఎందుకో నేను కూడా షాక్లో ఉన్నాను తెలీదు. అండ్ ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ షూటింగ్ విత్ బన్నీ గారితో. చాలా తక్కువ కాంబినేషన్స్ ఉన్నా కూడా మై మేజర్ సీన్స్ వర్ విత్ అఫ్ కోర్స్ మంగళం సీను, సునీల్ గారు అండ్ ఫహద్ ఫాసిల్ గారు, షేఖావత్ గారు. ఐ హ్యాడ్ గ్రేట్ లర్నింగ్ ఆన్ ద సెట్స్ విత్ యూ. అండ్ బ్రహ్మాజీ గారు, యూ ఆల్ ఆర్ మిస్సింగ్ టుడే. ఎనీవే I already miss shooting Pushpa. అప్పుడే అయిపోయింది. I can feel Srivalli aka Rashmika Mandana. 7 years career I've been watching, following how she's been flying throughout. Full heart soul petti. She's actually anta kashtapadanakkarledu for where she is and the kind of hard work she's putting in, but she made it a point that she reaches out to everybody. And you deserve all the love that you get, Rashmika. And what చూస్తుంటే ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. సో ఐ విష్ యూ ఓన్లీ గుడ్, Rashmika. And for all of us, if I've missed out anybody, Devi, how can I miss you? I hope you gave me a really, really evil track. You did? Did you give an evil track for evil Dakshayini? Thank you. Thank you. మీ టెన్షన్ ఎక్కువగా ఉంది ఎక్కడికి వెళ్ళినా. ఓకే, వినిపిస్తుందా అమ్మయ్యా? ఓకే, అంటే మోనోలాగ్లో అయిపోతుంటాను. సో అండ్ Kuba sir, thank you for showing me the best angles of mine, the proper taking of the lighting and everything. Thank you. ఈ సెట్లో పుష్పలో with Suku sir, everything I get to meet all the perfectionists and I get to work with all the people who get better and better day by day. Thank you so much. And నేను చెప్పినవన్నీ 100% ట్రూ అని మీరు December 5th స్టాంప్ వేస్తారు బ్రాండ్ లాగా. సో ఐ యు ఆల్ ఎక్సైటెడ్ ఫర్ December 5th? ఎందుకంటే పుష్ప అంటే చెప్పరా? పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. సీ యు ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇప్పటికే బాగా లేట్ అయింది, ఇంకా చాలామంది స్పీకర్స్ ఉన్నారు. నేను ఒక వారం రోజుల క్రితం సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత కాసేపటికి మా ఆవిడ నా దగ్గరికి వచ్చి, ఏంటి మొహం అలా వెలిగిపోతుంది అంది. అంటే చెప్పాను, సినిమా నాకు చాలా బాగుంది, చాలా నచ్చింది అని. ఆమె అన్నది, నీ మొహం ఇన్ని సంవత్సరాల్లో 2 సార్లు ఇలా వెలగడం చూశాను, మగధీర ముందును ఈ సినిమా ముందు. ఆ తర్వాత స్నేహకి బబితాకి నేను నా అవార్డ్స్ అప్రిసియేషన్స్ అన్నీ ఇచ్చేయాలి. 5 సంవత్సరాల పాటు ఈ పాజిటివ్ పిచ్చోళ్ళని ఇద్దరిని అలాగా
బన్నీ సుకుమార్ వినపడిందా? అంటే అంత అబ్సెషన్ ఉంటే కానీ ఇటువంటి సినిమా రాదేమోనని ఒక అప్రిసియేషన్ ఉంటుందండి. అందుకని నాకు అర్థమైంది. తర్వాత ఈ సినిమాలో మా హీరోయిన్, అంటే మేము గీతా గోవిందంలో పరిచయం చేసిన హీరోయిన్ ఇవాళ ఆ రోజే చూపించేసింది తన టాలెంట్. ఆ తర్వాత ఈ సినిమాలో ఎంత బ్రహ్మాండంగా చేసిందంటే, మీరు పుష్ప 1 నథింగ్, ఈ పుష్ప 2లో ఆమె పెర్ఫార్మెన్స్ చూడండి, అంత బాగా చేసింది. శ్రీలీల వచ్చింది 10 నిమిషాలు 7 నిమిషాలు అయినా కూడా అసలు మామూలుగా లేదు. అది మీరు ఆల్రెడీ కొంత చూశారు. తర్వాత చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన దేవిశ్రీ ప్రసాద్ 11-12 ఏళ్ళ నుంచి నాకు తెలుసు. ఆ నాన్నగారు నా స్నేహితుడు. ఆయన ఎక్కడి నుంచో మనల్ని ఈరోజు దీవిస్తున్నాడు. ఆ దేవిప్రసాద్ ఈరోజు ఇన్ని సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఇన్ని హిట్స్ ఎలా కొడతావురా బాబు అని అడిగితే కూడా ఎవరు చెప్పగలరు దానికి. అలాగా మన ఎవరిని లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇండియాలో ఇవాళ ది బిగ్గెస్ట్ బ్యానర్ ఇస్ మైత్రి. బిగ్గెస్ట్ బ్యానర్, ఐ టెల్ యూ. నేను చెప్తే అది ఇట్ ఇస్ నేను ఇంత ప్రొడ్యూసర్గా ఉండి చెప్తున్నాను. మన నవీను, రవి, మన సిఇఓ చెర్రీ గారు, వీళ్ళ ముగ్గురు కలిపి ఎలా పనిచేస్తారో నాకు అర్థం కాదు. ఇన్ని పనులు ఎలా చేస్తారో అర్థం కాదు, ఇన్ని సినిమాలు ఎలా చేస్తారో అర్థం కాదు, ఎక్కడ ఒక కంప్లైంట్ ఉండదు. దే ఆర్ ది బెస్ట్. అందువల్ల ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, చాలా టైం అయిపోయింది కదా. ఇంకా మాట్లాడాల్సిన 5-6 మంది ఉన్నారు. అందులో బన్నీ సుకుమార్ మాట్లాడతారని మీరు వచ్చారు మమ్మల్ని. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఫిలిం హూ హ్యాస్, సారీ కెమెరామెన్, సినిమాటోగ్రాఫర్, I love you for being in the film so long with patience and giving such a quality. Thank you. Bye. ముఖ్యంగా మై డార్లింగ్ సుకుమార్ గారికి, సుకుబాయ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే మమ్మల్ని అందరినీ కూడా ఒక నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళి, ఇప్పుడు నేషనల్ లెవెల్, ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్ళిన మీకు లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఎప్పుడు సినిమాకి దగ్గరగా పబ్లిసిటీకి దూరంగా ఉంటుంటారు. కానీ ఆయన ఆర్ట్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు వద్దన్నా కూడా పబ్లిసిటీ మీ వరకు వచ్చేస్తుంది డార్లింగ్, అంత పవర్ఫుల్ మీ డైలాగ్ లాగా, మీ స్క్రిప్ట్ లాగా. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అండ్ అవర్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్, రవి గారు, నవీన్ గారు అండ్ చెర్రీ గారు, అండ్ దే ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ. వి ఆల్వేస్ సే దట్. నేను మోస్ట్ ఆఫ్ దేర్ ఫిల్మ్స్ నేనే చేశాను. అండ్ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఐ థింక్ దిస్ బ్యానర్ వాళ్ళు వేరే సినిమా చేసి వేరే మ్యూజిక్ డైరెక్టర్తో చేసినప్పుడు కూడా ఫస్ట్ నాకు ఫోన్ చేసి చెప్తారు, సార్ ఈ సినిమా వీళ్ళతో చేస్తాను సార్, అదేంటి సార్ నాతో చెప్పారు. సో అంత క్లోజ్ మేము. రవి సార్ థ్యాంక్ యూ సార్, నవీన్ సార్ థ్యాంక్ యూ, చెర్రీ సార్ థ్యాంక్ యూ ఫర్ యూ గైస్ హ్యావ్ ద బిగ్గెస్ట్ పేషెన్స్. అండ్ ఈరోజు ఈ పుష్ప 1 కానీ పుష్ప 2 కానీ ఈ రేంజ్లో వరల్డ్ లెవెల్లో ఉందంటే అల్లు అరవింద్ అంకుల్ చెప్పినట్టు, అంటే రైట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్, అల్లు అరవింద్ గారే బ్రాండ్ వేశారంటే మైత్రి అనే బ్రాండ్ ఇంకెంత పెద్ద బ్రాండ్ మీరే ఆలోచించండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ముఖ్యంగా ఇంకో మనిషి గురించి నేను మాట్లాడాలి, మా లిరిక్ రైటర్ చంద్రబోస్ గారు. ఎందుకంటే పుష్ప 1 సాంగ్స్ కానీ పుష్ప 2 సాంగ్స్ కానీ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం, ఎప్పుడు కూడా ఒక పాట హిట్ అవుతుందంటే మ్యూజిక్ మాత్రమే కాదు, దానిలో వచ్చే ప్రతి పదం, ప్రతి వర్డ్. బికాస్ ఒక సినిమాని ఎంతమంది కష్టపడి తీసినా ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్ హీరో, అలాగే ఒక పాటను ఎంత కష్టపడి చేసినా ఫేస్ ఆఫ్ ది సాంగ్ లిరిక్ అని నా ఫీలింగ్. అందుకని లిరిక్ క్లియర్గా అనిపించాలి, ఎందుకంటే ఏం పాడుతున్నాం అని తెలిసినే ఆ పాట ఏం చెప్తుంది అని తెలుస్తుంది. సో అలా మాకు ప్రతి వర్డ్ మ్యాజికల్గా రాసిచ్చిన మా చంద్రబోస్ గారికి చాలా 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 థ్యాంక్స్. అండ్ ఆయన ఒరిజినల్ ఎంత బాగా రాశారో అంతే కష్టపడి మా మిగతా లాంగ్వేజ్ లిరిక్ రైటర్స్, అంటే తమిళ్లో రాసిన వివేక గారు కానీ, మలయాళంలో రాసిన సిజు తురువూరు గారు కానీ, హిందీలో రాసిన రకీబ్ ఆలం గారు కానీ, కన్నడలో రాసింది వచ్చి ఆయన పేరు చెప్పాలి మీకు, కన్నడలో రాసిన వరదరాజ్ గారు కానీ, వరదరాజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్.
సో వీళ్ళందరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ఆల్ మై సింగర్స్. సో ఇప్పటివరకు నేను చెప్పిన పేర్లన్నిటికీ కలిపి ఒకసారి పెద్దగా క్లాప్స్ కొట్టండి. సరిపోదు, ఇంకా ఇంకా ఫైర్లా కాదు, వైల్డ్ ఫైర్లా ఉండాలి. కొట్టండి హైదరాబాద్. A huge round of applause to all these lovely technicians, producers and everybody. ఎందుకు ఇప్పుడే క్లాప్స్ కొట్టమనంటే నెక్స్ట్ నేను చెప్పబోయే పేర్లకి క్లాప్స్ కొట్టమని నేను అడగక్కర్లా, మీరే కొడతారు కాబట్టి. టెక్నీషియన్స్కి మేము ఇప్పుడు కొంచెం క్లాప్స్ కొట్టడం, మీకు కూడా వాళ్ళు ఎవరో తెలియాలి కాబట్టి వాళ్ళు చెప్పా. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చెప్పాలంటే by the way, please give a big round of applause to all the dancers who performed and the band who played. Violin చాలా అందంగా వాయించారు. సో వాళ్ళు కూడా ఒక పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాస్. సో నెక్స్ట్ చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. మా శ్రీవల్లి రష్మిక గారికి, రష్మిక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద స్వీటెస్ట్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ద మోస్ట్ గార్జియస్ శ్రీవల్లి ఆన్ ద స్క్రీన్. నేను బన్నీతో అంటా ఉంటా, మొన్న కూడా అన్నాను, శ్రీవల్లి బన్నీ శ్రీవల్లిని పుష్పని కలిపి చూసి శ్రీవల్లి వేరే సినిమాలో వేరే హీరోతో యాక్ట్ చేస్తున్నా నాకు కోపం వస్తుంది. అదేంటి శ్రీవల్లి ఇతంతో తిరుగుతుంది ఏంటి అన్నంత ఫీలింగ్ వచ్చింది. అంత ఇచ్చారు మీరు కెమిస్ట్రీ. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు శ్రీవల్లి అండ్ పుష్ప. దే ఆర్ ఎ టీమ్ అండ్ దే వన్ ఆఫ్ ది ఐ థింక్ బెస్టెస్ట్ కపుల్స్. అండ్ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడు నా సామే, ఈ పాట ప్యూర్గా సుకుమార్ గారి మేనిఫెస్టేషన్. అంటే ఫస్ట్ నుంచి కథ చెప్పిన గురించి అంటున్నారు, డార్లింగ్ ఈ సినిమాలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించిన పాట ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించిన పాట ఉండాలని ఆయన అని నిజంగానే అది వైఫ్ అండ్ హస్బెండ్కి ఇంత బ్యూటిఫుల్ సాంగ్ వస్తుందా అన్నట్టు వచ్చింది. ఈ సినిమాలో కూడా మన అల్లు అర్జున్ గారిది, రష్మి గారిది ఆ కెమిస్ట్రీ అంత బాగుంటుంది, అంత బ్యూటిఫుల్గా వాళ్ళ ట్రాక్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీవల్లి. అండ్ అలాగే మనకి కిసిక్ అంటూ ఓ ఝలక్ ఇచ్చిన శ్రీలీల గారికి, శ్రీలీల థ్యాంక్ యూ సో మచ్, యూ ప్యూర్లీ రాక్ ది సాంగ్ అండ్ ఇట్స్ గోయింగ్ viral all over the place and we're all having a lot of fun. Are you guys enjoying Kisik? So sing with me. Kiss, 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 Kisik, kissa, kissa, kiss, Kisik, kiss, kiss, Kisik, kissa, kissa, kiss, Kisik. Thank you guys. And నిన్ననే రిలీజ్ అయిన వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి చంపేస్తుండే ఫీలింగ్స్. ఈ ఫీలింగ్స్ని ఎంత ఫీలింగ్ చూసే మీరు అంత ఫీల్ అయ్యారు, మొత్తం ఫీలింగ్ స్క్రీన్ మీద చూస్తే మీరు ఎంత ఫీల్ అవుతారు అనే ఫీలింగ్ తోటే మాకు భయం వేస్తుంది. అంటే ఇది వైల్డ్ ఫైర్ అన్నారు కదా, అసలు అల్లు అర్జున్ గారు రష్మి గారు కలిసి ఈ సాంగ్లో చూపించారు వైల్డ్ ఫైర్ కెమిస్ట్రీ అంటే ఎలా ఉంటుందో. ఈ ఫీలింగ్ని ఆ రోజు థియేటర్లో మీరు ఎలా డీలింగ్ చేస్తారని తలుచుకుంటేనే మాకు అర్థం కావట్లా. సో రష్మిక, యూ రియలీ రాక్ ద డాన్స్ ఫర్ దిస్ సాంగ్ అండ్ థ్యాంక్స్ టు శేఖర్ మాస్టర్ అండ్ ఆల్సో గణేష్ ఆచార్య మాస్టర్ ఫర్ రాకింగ్ ఆల్ ది సాంగ్స్ ఇన్ దిస్ మూవీ. అండ్ నౌ కమింగ్ టు మై డియర్ ఫ్రెండ్, మై డియర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ మీ అండ్ ఆర్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్, మై డియర్ బనీ బాయ్. నేను చాలాసార్లు చెప్తుంటాను, అంటే ఇందాక whenever you are on stage, when you are talking, I turn and look at అరవింద్ అంకుల్ మాట. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, మన ఇద్దరికంటే నేను అరవింద్ అంకుల్ ఎక్కువ మాట్లాడుకుంటాం. అంటే ఐ ఆల్వేస్ లుక్ ఎట్ హిమ్ ఫ్రమ్ మై ఫాదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మనకి ఎప్పుడన్నా అవార్డు వచ్చినా, ఒక పేరు వచ్చినా, ఒక పాట హిట్ అయినా మా డాడీ ఎలా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ నాకు బాగా తెలుసు. అండ్ దట్ ఈస్ ద వన్ బిగ్గెస్ట్ అండ్ ద మోస్ట్ గ్రేటెస్ట్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్ ఎనీ సన్ కుడ్ హ్యావ్, యునో, ద అప్రిసియేషన్ ఫ్రమ్ ఎ ఫాదర్ అండ్ మదర్. సో అది ప్యూర్గా ఈ సినిమాకి అంటే సారీ నాకు నువ్వు అని వస్తుంది ఇది కాబట్టి మీరు అన్నారు, ఐ డోంట్ అండర్స్టాండ్. బట్ ఎనీవేస్ బనీ అంకిల్కి ఆ రోజు మూవీ చూసిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఆయన గొంతులో ఉన్న ఆనందం ఎంతంటే దాన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ విలువ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. దట్స్ అ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ గేవ్ టు యువర్ ఫాదర్ అండ్ ఐ థింక్ వీ షుడ్ ఆల్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అల్లు అర్జున్ ఫర్ మేకింగ్ హిస్ father Allu Arvind garu so proud. And I could see my father's feeling in Allu Arvind uncle's eyes and his feelings. So thank you so much Mani for all the trust and love na meeda pettina prema namakaniki in years ki chala thanks. Love you Bunny. And let's wish all the very best to the entire team of Pushpa 2 and also Kuba sir.
థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ రియలీ రాక్డ్ ఎవ్రీ సీన్, ఎవ్రీ ఫ్రేమ్ అండ్ ఎవ్రీ సాంగ్. అండ్ మన ఆర్ట్ డైరెక్టర్స్ కూడా చాలా చాలా థ్యాంక్స్. They did a great job. It's not easy to handle a film like Pushpa 2. Thank you all so much. Love you all. See you all in the theaters on the 5th of December. Pushpa, 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 Pushpa. అందరూ ఆరోగ్యొచ్చి పుష్ప 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 రాజ్. కానీ షూస్ జాగ్రత్త, మీరు కూడా జాగ్రత్త. సినిమా వేరే రేంజ్లో ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ. దేవి గారు వెళ్లే ముందు ఒక క్వశ్చన్ అడగొచ్చా? మనం అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఏదైనా అడిగి తీసుకోవాలి అంటే మీరు ఏం అడిగి తీసుకోవాలనుకుంటున్నారు? ఫ్రమ్ అర్జున్ గారు అండ్ రష్మిక. రష్మి గారి దగ్గర నేనేం అడుగుతాను? ఓకే, అయితే అల్లు అర్జున్ గారు ఈ క్వశ్చనే పోలా. ఫ్రెండ్షిప్ అడిగి తీసుకోవచ్చు కదా. ఫ్రెండ్షిప్ ఆల్రెడీ ఉందిగా. ఓ ఓకే, యా. ఓకే. వేరే ఏమన్నా సార్ మీరు నన్ను సారీ. అయినా ఏంటంటే ఎవరి దగ్గర నుంచి ఏది ఎవరు అడిగి తీసుకోలేరు. యాక్చువల్గా మనకి సంబంధించింది మాత్రం మనం తీసుకోగలం, మనకు సంబంధించినవి మాత్రం మనం తీసుకోగలం. కాబట్టి బన్నీకి నాకు మధ్య ద గ్రేటెస్ట్ థింగ్ ఐ చెరిష్ ఈజ్ ద ఫ్రెండ్షిప్ అండ్ ద లవ్ అండ్ ద రెస్పెక్ట్ అండ్ ద మ్యూచువల్ అడోరేషన్ వీ హ్యావ్ ఫర్ ఈచ్ అదర్. దీనికంటే ఓ మనిషి దగ్గర నుంచి అడగడానికి దీని మించిన వాల్యుబుల్ థింగ్ ఏది లేదండి. యాజ్ లాంగ్ యాజ్ అనదర్ పర్సన్ లవ్స్ యూ ప్యూర్లీ, ట్రూలీ, and when every word that comes from the mouth of another person is true, there is nothing more valuable than that you can actually ask from another person. And I think I've got that in abundance from Bunny. Thank you so much, Bunny. థ్యాంక్ యూ సో మచ్. అబండెన్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద సేమ్. కానీ నేను ఇంతసేపు మాట్లాడిన తర్వాత కూడా నన్ను మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ చెప్పిస్తున్నారే, అది సుమ్మగారి క్లాప్స్ కూడా, అది యాంకర్ లక్షణం. అది కొట్టండి. థ్యాంక్ యూ దేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. పుష్పరాజ్ పుష్ప 1 అప్పుడు చెప్పా, పుష్ప 1 తగ్గేదేలే. అప్పుడు ఎందుకో ఆ సినిమా అయిపోయేసరికి అందరు అడిగేవారు, పుష్ప 1 అయిపోయేసరికి అప్పుడు నీకు కాదు పుష్ప 2 కాదు, ఏం లేదు ఏమేం లేదు. కానీ ఒక్క మాట మాత్రం చెప్తూనే ఉన్నా, పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. నేను ఇవాళ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. సో కొంచెం సెంటర్డ్గా అందరినీ గుర్తెచ్చుకుని అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఇవాళ నేను థ్యాంక్ యూ చెప్పడం తప్ప ఇక్కడ ఏమి లేదు నేను చెప్పడానికి. ఫస్ట్లీ ఈ ఫంక్షన్ని ఇంత బాగా I love my fans. I love my fans. కానీ దయచేసి అలా చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఆ విషయానికి వస్తున్నా. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యాన్స్. ఈ ఫంక్షన్కి వచ్చి 3 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళ క్రితం ఇదే పుష్ప ఆడియోలో ఇలా ఫంక్షన్ చేసినప్పుడు మీరు అందరూ వచ్చారు. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత నా ఓన్ సొంత ఫంక్షన్లో మీ అందరిని కలుస్తున్నాను. మై డియర్ ఫ్యాన్స్, ఎంతో ప్రేమగా ముద్దుగా నా ఆర్మీ అంటుంటాను. నా ఆర్మీ, మై ఫ్యాన్స్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా, ఇంకా అంతకంటే ఏం చెప్పలేను నేను. థ్యాంక్ యూ. నేను చాలా ఎలా చెప్పేది ఒక అప్బీట్లో మాట్లాడుతాను వచ్చాను, కానీ సుకుమార్ గారు మొత్తం నన్ను అలా హెవీ చేశారు. ఫస్ట్లీ ఐడ్ లైక్ టు స్టార్ట్ థ్యాంకింగ్ ఫ్రమ్ మా ప్రొడ్యూసర్స్ మైత్రి, నవీన్ గారు, రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తున్నా, ఈ సినిమా వాళ్ళు కాకుండా ఇంక ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా ఈ సినిమా అయ్యేది కాదు. సో మమ్మల్ని ఇంత నమ్మి ఈ సినిమా మీద కోట్లు జిమ్మరిచ్చేసినందుకు నవీన్ గారు, రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా మా చెరి గారు పొద్దున 5:30 నుంచి, అంటే
ఇది ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుని మాట్లాడాల్సిన టైం, ఎందుకంటే ఇది కేవలం ఒక సాయంత్రం ఒక ఫంక్షన్ మాట్లాడే విషయం కాదు. ఇది అందరి జీవితాలు 5 సంవత్సరాలు. దిస్ ఫంక్షన్ ఇస్ సమ్ అప్ ఆఫ్ 5 years ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎవ్రీబడి. సో పుష్ప 1, 2 అన్నీ కలిపితే దాదాపు ఆల్మోస్ట్ 5 years. థ్యాంక్ యూ చెరి గారు, థ్యాంక్ యూ ఫార్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. నేను అన్నిల కంటే ఎక్కువ వాల్యూ దేనికి ఇస్తానంటే, ఎవరు మనకి మ్యాక్సిమం హ్యూమన్ ఎనర్జీ ఇచ్చారో నేను దానికి ఎక్కువ వాల్యూ ఇస్తాను. దానికి మీ 5 ఏళ్ళ జీవితం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెరి గారు, థ్యాంక్ యూ. అండ్ అఫ్ కోర్స్ మై టెక్నీషియన్స్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను, మై డియర్ కూబా, హమారే దిల్ రుబా కూబా, మై లవ్ ఫ్రమ్ ఇండియా టు పోలాండ్. Thank you so much, Kuba. You've made your country proud, and I cannot put in words. You have given 5 years of your prime life to this film. Thank you for your sacrifice. It's not just hard work. It's not effort. It's everything. It's beyond the sacrifice. It's 5 years of ante jeevitam bettesavu. Thank you, Kuba. రేపు మీరు మా సినిమాటోగ్రఫీ అవుట్స్టాండింగ్ వర్క్ చూస్తారు. నేను అది మాటల్లో చెప్పి దాని సైజ్ తగ్గిస్తాం నాకు ఇష్టం లేదు. మీరు చూస్తారు, మీరు చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం మా ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు అండ్ మౌనిక గారు, థ్యాంక్ యూ సో మచ్. యువ్ క్రియేటెడ్ స్పెక్టికల్. సెట్ కనపడపోవటం కూడా ఉన్నంత ఫోటో రియలిజం ఇస్ అ హ్యూజ్ పార్ట్ ఆఫ్ సినిమా. మీరు అది అవుట్స్టాండింగ్గా చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ యువర్ ఎంటైర్ డిపార్ట్మెంట్ కూబా, the entire love to your entire department, to our Suri, to Naidu, to Bala, to Deva, everybody, all of you, the entire department, thank you. And ఇంకెవరబ్బా సడన్గా బ్లాంక్ అయిపోయాను, ఎందుకో స్లో అయిపోయా. అండ్ అఫ్ కోర్స్ ఆల్ మై కొరియోగ్రాఫర్స్. నా కొరియోగ్రఫీ ఇస్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్. ఇట్స్ అ టెక్నీషియన్ హూ ఐ వెరీ క్లోజ్లీ వర్క్ విత్. మా आउटस्टैंडिंग जाता सॉन्ग तीसरा गणेश आचार्य मास्टर, थैंक यू सो मच. आपने बहुत अच्छे किया, थैंक यू मास्टर, बहुत बहुत शुक्रिया आपके लिए. और प्रेम रक्षित मास्टर ఈ సినిమాని ఈ పాట ఆ పాట కాకుండా అన్ని పాటలు హెల్ప్ చేసిన మా ప్రేమ్ రక్షిత్ మాస్టర్కి, అలాగే ఈ పీలింగ్ సాంగ్ తీసిన శ్రేఖర్ మాస్టర్కి, అలాగే విజయ్ మాస్టర్కి, అలాగే గణేష్ మాస్టర్కి, అందరు కొరియోగ్రాఫర్స్, ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే వాళ్ళందరికీ, అండ్ నా ఫైట్ కొరియోగ్రాఫర్స్కి. ఎప్పటికప్పుడు మీకు ఏదో ఒక పంచ్ లైన్ ఇచ్చి హై ఇస్తుండాలి కదా మధ్యలో. ఏంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా, ఫైర్ అనుకుంటారా, పిచ్చోళ్ళారా, వైల్డ్ ఫైర్. సినిమాలో డైలాగ్ అది. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. టైం తీసుకున్నా సరే పైకి కిందకి నడుస్తూనే మాట్లాడతాను, ఎందుకంటే నాకు ఒకడైతే వచ్చు, మన టైం వచ్చినప్పుడు మన టైం తీసుకుని మరీ మాట్లాడాలి. ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై ఫైట్ కొరియోగ్రాఫర్స్, ఎస్పెషలీ నవకాంత్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రకాష్ మాస్టర్, ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్స్కి అబ్బా పేరు పేరు నా అందరికీ థ్యాంక్ యూ. అండ్ మై చెప్పే లోపల ఈ సినిమాకి లిరిక్స్ రాసిన బోస్ గారు, అన్ని లాంగ్వేజెస్లో లిరిక్స్ రాసిన ప్రతి లిరిక్ రైటర్కి థ్యాంక్ యూ. అలాగే మై రాక్ స్టార్ ఫ్రెండ్ దేవి శ్రీ ప్రసాద్. దేవి, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత చెప్పినా తక్కువ అవుద్ది, ఎందుకంటే 20 ఏళ్ళ జర్నీ ఈ స్టేజ్లో చెప్పలేం కదా. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్, ఆల్ యువర్ సాంగ్స్. అబవ్ ఆల్ సాంగ్స్ అందరు ఇస్తారు దేవి, కానీ నీ సాంగ్స్ నువ్వు నాకు ఇచ్చేప్పుడు లవ్తో పాటు ఒక ఎక్స్ట్రా లవ్తో వస్తుంది. సో ఆ లవ్కి థ్యాంక్ యూ మై దేవి, థ్యాంక్ యూ. అండ్ ఇంకా నా ఆర్టిస్టుల గురించి చెప్పాలి, ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టుల గురించి చెప్పాలి. అండ్ దిస్ పార్ట్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఎందుకంటే ఇది కేవలం హైదరాబాద్లో జరిగే ఒక ఫంక్షన్ కాదు, ఇది మొత్తం నేషనల్ వైడ్ చాలామంది చూస్తున్నారు, వేరే లాంగ్వేజెస్లో కూడా చూస్తుంటారు. కాబట్టి
కేరళ వాళ్ళు కూడా అర్థం కావాలి కాబట్టి ఐడ్ లైక్ టు అడ్రస్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. మై డియర్ ఫహద్ ఫాసిల్ గారు, హీ హ్యాస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. మీరు రేపు ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఎవ్రీబడి విల్ రేవ్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ సో హ్యాపీ దట్ హీ డిడ్ దిస్ ఫిలిం, అండ్ దిస్ ఫిలిం he will make every Kerala proud throughout this, throughout the globe. Wherever there's a Kerala, he'll make them all proud. Fafa, thank you so much. My another brother from my another motherland. అంటే కేరళని నేను మామూలుగా కేరళ వాళ్ళు నన్ను అడాప్టెడ్ సన్ అంటుంటారు. సో లవ్ ఫ్రమ్ ది అడాప్టెడ్ సన్ టు ద రియల్ సన్ ఆఫ్ కేరళ. Fafa, you've done a fantastic job. I'm so happy. I can't wait for the world to see what a beautiful job you've done. Thank you for your love. And ఈ సినిమాలో ఎంతోమంది ఆర్టిస్టులు, రావు రమేష్ గారు, అలాగే సునీల్ గారు, అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఎంతోమంది ఆర్టిస్ట్, ముఖ్యంగా ఆడవాళ్ళు, మన అనసూయ గారు, కల్పవతి గారు, ఇంకా చాలామంది. ముఖ్యంగా నేను ఎప్పుడు శ్రీలీల డ్యాన్సులు చూసి ఇష్టపడుతుంటా. ఈ పిల్ల భలే డ్యాన్స్ చేస్తే చాలా ముద్దుగా ఉంటుంది. కానీ నేను ఫస్ట్ టైం తనని కొంచెం అప్పటివరకు నేను ఊరికే డాన్స్గానే చూశాను, కానీ ఫస్ట్ టైం నేను తనతో వర్క్ చేసిన తర్వాత, తన ఫీడ్ అంతా చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఎంత క్యూట్ గర్ల్ ఈ అమ్మాయి. షీ సో క్యూట్. ఈ అమ్మాయి నిజంగా షీస్ గాట్ అ బ్రైట్ ఫ్యూచర్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రీలీల. అంటే ఈ జనరేషన్కి, తెలుగు అమ్మాయిలకి you're an inspiration for all the Telugu girls, because ఈ జనరేషన్లో you're the first star Telugu girl. మమ్మల్ని అందరినీ గర్వించే స్థాయికి నువ్వు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. యూ షుడ్ మేక్ అస్ ఆల్ ప్రౌడ్. మేము అందరూ ఆనందిస్తాం మా అమ్మ ఇంత దూరం వెళ్ళిందని. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. ఇంకా మంచి మంచి డ్యాన్సులు చేయి. అండ్ అఫ్ కోర్స్ ఇంకా ఈ సినిమా గురించి చెప్పేప్పుడు ఐ కెన్ నాట్ మెన్షన్ అబౌట్ మై శ్రీవల్లి. అసలు నేను లాస్ట్ 5 ఏళ్ళుగా పనిచేస్తున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్. నాకు ఈ అమ్మాయి తప్ప వేరే అమ్మాయితో పని చేస్తానికి ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. శ్రీవల్లి, రష్మిక, థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ సో మచ్ లవ్, రెస్పెక్ట్, అడ్మిరేషన్ ఫర్ యూ. అండ్ నువ్వు లేని రోజులు నేను, సుకుమార్ గారు, ఈవెన్ టుడే మార్నింగ్ అసలు లైక్ డార్లింగ్, నేను ఒక విషయం అయితే చెప్తా రష్మిక గురించి, ఒక టైం తీసుకుని, ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్. మన అమ్మాయిలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 days పీలింగ్ సాంగ్ షూట్ చేస్తున్నాం. మీరు నంబరు లాస్ట్ మూమెంట్లో షూట్ చేస్తున్నాం సాంగ్. దాదాపు నైట్ 2:30కి ప్యాకప్ అయితే మార్నింగ్ మళ్ళీ 8 o'clockకి యూ హ్యావ్ టు బీ ఆన్ ద సెట్. నేనైనా టైడ్ అయిపోయి 8:45, 8:50కి వచ్చాను, కానీ అమ్మాయి 8:30కి సెట్లో నుంచుంది. 2 days అలాగా కంటిన్యూస్గా షూట్ చేస్తే 3rd day చెన్నైలో ఆగి ఒక్క నిమిషం అలాగా 2 days తర్వాత చెన్నై ఫంక్షన్లో తన నా పక్కన కూర్చున్నప్పుడు తన కళ్ళంతా రెడ్గా ఉండి 2 days నుంచి పడుకోలేదు. నేను అడుగుతున్నా, రష్ అమ్మ డిడ్ యూ స్లీప్ అంటే లైక్ నో సార్ అంటే నాకు ఎంత బాధేసింది అంటే అసలు నో ప్రొఫెషనల్ వుడ్ హ్యావ్ డన్ దట్. నో ప్రొఫెషనల్ వాళ్ళు ఎక్కడో పర్సనల్గా ఫీల్ అయితే తప్ప అంత డే నైట్ సార్ అంటే ప్రొఫెషనల్గా చూస్తే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు గివ్ ద మినిమం 12 hours బ్రేక్. ఆ టైంలో కూడా ఈ నిక్ ఆఫ్ ది అవర్, ఈ 5 ఏళ్ళు మొత్తం ఒక ఎత్తు, ఆ లాస్ట్ 15, 20, 30 రోజులు ద ఫ్యాగ్ ఎండ్లో తన బిహేవ్ చేసిన విధానం, ఇట్ ఆల్ లెఫ్ట్ అస్ మెస్మరైజ్. రష్, ఐ హోప్ యూ గెట్ ఆల్ ద ఈ సినిమా నుంచి ఎంత మంచి పేరు రావచ్చో అవన్నీ నువ్వు కొడతావు. టుమారో ఐ నో నాకు సినిమా ఇలా ఉంది అలా ఉంది చెప్పి ఐ డోంట్ వాంట్ కిల్ ద సర్ప్రైజ్. లాట్స్ ఆఫ్ మై లవ్ ఫర్ యూ మై డియర్. థ్యాంక్ యూ మై డియర్. యూ డిజర్వ్ గర్ల్స్ లైక్ యూ హు ఆర్ సో నైస్. ఇలాంటి అమ్మాయిలు కదా మనం పని చేయాల్సింది అనే ఫీలింగ్ కలిగించావు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్. అండ్ ఇంకా నేను ఎంత చెప్పినా తక్కువైపోద్ది. సుకుమార్ గురించి చెప్పాలంటే ఒక్క ముక్కలోనే చెప్పగలను. ప్లీజ్ బిలీవ్ మీ. ఆయన అన్నారు ఆయన ఈ సినిమా నా కోసం తీశాను. ఐఎమ్ టెలింగ్ యూ, పుష్ప 1 కానీ లేకపోతే పుష్ప 2 కానీ ఇట్ ఈస్ హిజ్ ఫిలిం. ఇట్ ఈస్ అ సుకుమార్ గారుస్ ఫిలిం. అవుట్ అండ్ అవుట్. అంటే నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇంత మంచి డైరెక్టర్ మన తెలుగులో ఉన్నారా అనే ఫీలింగ్ ఆయన మీ అందరికీ కలిగిస్తారు. అంటే ఎంత గొప్ప మనిషి అంటే ఇంత చేసిన అంటే ఒక ఫిలిం ప్రమోట్ చేయడానికి నేను ప్రతి ఊరు తిరిగి ప్రమోట్ చేస్తున్నాను.
ఆయన అసలు రాను కూడా రావట్లేదు. ఆయన మస్ట్ హీస్ ట్రైంగ్ టు గివ్ యూ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ దిస్. అంటే ఎలా చెప్పేది, హీస్ ట్రైంగ్ టు గివ్ హిస్ బెస్ట్ టు ద ఆడియన్స్. నేను నిజం చెప్తున్నా, ఈ సినిమాలో ఎవ్వరూ కష్టపడలేదు. కష్టపడడం అనే మాట చాలా చిన్న మాట, ఎందుకంటే అందరు ఇక్కడ జీవితాలు పెట్టేశారు. సుకుమార్ గారు ఆయన ప్రైమ్ 5 years ఆఫ్ హిస్ లైఫ్ మేమందరం ఆల్ కెన్ సే దట్ వీ ఆల్ హ్యావ్ డివోటెడ్ అవర్ సెల్ఫ్ టు గివ్ యూ ద బెస్ట్ ప్రోడక్ట్, టు గివ్ యూ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇవాళ ఈ సినిమాకి ఎంత గ్రావిటీ వచ్చిందంటే అది కేవలం మా సిన్సియరిటీ మీ మనసులకు తగిలి మీరు మమ్మల్ని ఆశీర్వదించారని మేము ఫీల్ అవుతున్నాం. అండ్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ దిస్ మ్యాన్ కాల్డ్ సుకుమార్ గారు. ఆయన లేకపోతే నేను లేను. ఆయన అనుకుంటున్నాడు నేను ఇది సినిమా బన్నీ చేశాను, అసలు ఆయన ఆర్య సినిమా లేకపోతే నేను అసలు లేను. ఈ స్టేజ్ లేదు, జనం లేదు, ఏమీ లేదు. సో ఇట్ ఈస్ ఆల్ హిమ్. అండ్ ఈ సినిమా నేను ఎప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఎప్పుడు నా కోసం మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఈ సినిమా 3 years పనిచేసినా కూడా నాకు ఒకటే ఫీలింగ్, ఈ సినిమా నా కోసం ఎప్పుడు ఆడాలని నేను అనుకోలేదు. ఈ సినిమా ఆడాలని నేను 3 సార్లు అనుకున్నా. ఒక్కసారి ఫస్ట్ టైం కాదు, ఒకసారి ఇప్పుడంటే మేము సినిమా షూటింగ్ చేసే ఈ హడావుడి మధ్యలో సుకుమార్ గారు ఒకరోజు చాలా అంటే ఇంక ఎంత కష్టం అంటే వెనక నరకం అనిపిస్తున్నారంటే ఇంకా సీన్ రావట్లేదు, తగ్గట్లేదు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇన్ని మధ్యలో ఆయన బ్రేక్ డౌన్ అయిపోయారు. అప్పుడు నేను అనుకున్నా, ఈ సినిమా ఈయన కష్టం కోసమైనా ఆడాలిరా బాబో. నేను ఇప్పుడు ఏ సినిమా ఆడాలన్నా అలా కోరుకోను. ఐ ఓన్లీ థింక్ ఆఫ్ గివ్ ఎనర్జీ. మనం ఏం ఇస్తున్నాం వాళ్ళు ఏం చూస్తారని అనుకున్నాం. కాబట్టి నేను నిజంగా అలా కోరుకుందంటే ఓన్లీ సుకుమార్ గారి కోసం కోరుకున్నా, ఈ సినిమా ఇలా ఆడాలని. ఆ తర్వాత ఇంకొకసారి కోరుకున్నాను, 3 సార్లు కోరుకున్నాను. ఫస్ట్ సుకుమార్ గారు అప్పుడు కోరుకున్నాను. ఆ తర్వాత ఈ సినిమా లాస్ట్ డే షూటింగ్ అయిపోయినప్పుడు అందరి ఫేసులు చూస్తున్నా, మా కెమెరామెన్ మా అందరి ఫేసులు చూస్తుంటే అందరూ ఈ సినిమాకి దాదాపు 3 years ఆఫ్ దర్ లైఫ్ వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. వీళ్ళందరూ ఈ 3-4 years లైఫ్ మీనింగ్లెస్ అయిపోద్ది ఒక సినిమా కానీ రన్ అవ్వకపోతే. వీళ్ళందరూ ఈ సినిమా బాగా ఆడి వీళ్ళందరూ ఇది ఒక మెమరబుల్ ఫిల్మ్గా ఉండిపోవాలి వీళ్ళ లైఫ్లో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఐ వాంట్ టు మేక్ దిస్ ఫిలిం అ హిట్ ఫర్ ఆల్ ద పీపుల్ హు హ్యావ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ హెస్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ టైం ఎప్పుడు కోరుకున్నాను తెలుసా ఈ సినిమా బాగా ఆడాలని? ఫస్ట్ ఈ సినిమా పుష్ప 1 హిట్ అయిపోయిన వెంటనే యావత్ భారతదేశం ఈ సినిమాని అడ్మైర్ చేసేప్పుడు నేను అనుకున్నా, అమ్మా మన తెలుగు సినిమాల్ని అందరు గుర్తిస్తూ రేపు యావత్ భారతదేశంలో ఈ సినిమాని బాగా రిసీవ్ చేసుకుంటారు. ఒక బాహుబలి ఆడినప్పుడు మనందరం ఎంత గర్వించాం. అందరూ అది ఆ హీరో ప్రభాస్ గారా లేదంటే రాజమౌళి గారా కింద మేము ఫీల్ అవ్వలేదు. మేమందరం ఇది మా సినిమా, మమ్మల్ని గౌరవించి మమ్మల్ని అందరూ స్థాయి పెంచారు రాజమౌళి గారని మేమందరం సొంతగా ఫీల్ అయ్యాం. అలాగా దాని తర్వాత RRR అన్నప్పుడు ఇది మన సినిమా, యావత్ భారతదేశం ఇంటర్నేషనల్గా బోల్డ్ అంత పేరు తెస్తుందని వి ఆల్ ఫెల్ట్ దిస్ ఇస్ అవర్స్ అని. అలాగా మన తెలుగు నుంచి వచ్చి మళ్ళీ 3వసారి ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ దిస్ ఫిలిం పుష్ప. నేను నా గురించి కూడా చెప్పట్లేదు, ఈ పుష్ప అనే సినిమా గురించి చెప్తున్నా. ఈ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్, ఈ సినిమా మీద అంత లవ్ యావత్ భారతదేశం నుంచి వచ్చింది. సో ఇలాంటి సినిమా మన తెలుగు వాళ్ళకి ఎలాగైనా ఒక పేరు తీసుకొచ్చే ఒక తపనతో ఈ సినిమా ఆడాలని నేను మనస్ఫూర్తిగా వి పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. ఈ సినిమా వి డిడ్ ఇట్ విత్ అ లవ్ అండ్ డివోషన్. మీకు ద బెస్ట్ ఇవ్వాలని, ఈ సినిమాలో ఇది ఉంది అది ఉంది అని నేను చెప్పను. ఎందుకంటే మీరు ట్రైలర్లో చూస్తారు, రేపు మీరు సినిమాలో చూస్తారు. నేను ఇప్పుడు ఎంత సినిమా గురించి చెప్పినా దాన్ని తక్కువ చేసినట్టే ఉంటుంది. మీరు రేపు సినిమా చూడండి. అండ్ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే థ్యాంక్ యూ. ఎందుకంటే సడన్గా ఇవాళ సుకుమార్ గారు మాట్లాడేప్పుడు నేను చాలా ఎమోషన్ అయిపోయా. సో నేను సాఫ్ట్ అయిపోయి హెవీ అయిపోయా. సో నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నా. ఎంత కాదన్నా కూడా 5 years జర్నీ కదా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ మై స్పీచ్ I would like to tell it in English. I would like to thank people from across all the states, to the people, to the entire nation, and for people, Indians watching worldwide. Thank you so much. We have made this film called Pushpa. We have made a film, but it is you who has made it a phenomenon. Thank you so much. It is not our greatness, it is your grace. This film will be releasing in 12,000 plus screens worldwide in more than 80 different countries. ఎప్పుడో ఒక ఫెస్టివల్, ఓన్లీ వెన్ కమ్స్ టు బిగ్ ఫెస్టివల్, ఆల్ ఇండియన్స్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ in 6 different languages from India. Everybody is going to come and celebrate it in the theaters.
I genuinely feel proud that people from all over the world, and all Indians around the world, are going to come for one celebration. ఆ సెలబ్రేషన్ పేరు పుష్ప. ఇంతకంట ఈ జీవితానికి చాలు నాయన స్వామి. 12,000 థియేటర్లు, ఇండియన్ సినిమా ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఇంత పెద్ద స్కేలు ఇది మాకు వచ్చినందుకు మేమందరం మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాం. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ each and everyone for showering so much love on us. I hope we did this film with love and devotion. I hope it all touches your heart. And thank you each and everyone. I'd like to thank the Telangana police for their cooperation. I'd like to thank everybody. ఈ హడావుడిలో ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. Last and of course the most important, my dear fans. My dear fans, I love you. మీ ప్రేమకి థ్యాంక్ యూ అబ్బా. మీ ప్రేమకి థ్యాంక్ యూ. ఐ లవ్ అంటే ఎంతో ప్రేమతో పిలుస్తాను, నా సొంతంగా ఫీల్ అయి పిలుస్తాను. ఐ లవ్ యూ మై ఆర్మీ, మై ఆర్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను నిజంగా నా కష్టం రేపు ఈ సినిమా హిట్ అయితే మీకు అంకితం చేద్దామని వెయిట్ చేస్తున్నా. కానీ నా కష్టం మాత్రం మీకే అంకితం అబ్బా. నా కష్టం మీకు అంకితం. ఈ December 5th నా కోసం మిమ్మల్ని 3 ఏళ్ళు వెయిట్ చేయొచ్చా? ఈ December 5th నేను స్క్రీన్ మీద వచ్చినప్పుడు మీ అందరికీ నేను హాయ్ చెప్పినట్టే. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మనసుల్లో ఈ పుష్ప క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. నేను ఇది బయట వాళ్ళకి చెప్పను కానీ నా ఫ్యాన్స్కి మాత్రం చెప్తా, దిస్ పుష్ప క్యారెక్టర్ విల్ టచ్ యువర్ హార్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. లాస్ట్లో వెళ్ళేప్పుడు పంచ్ లేకుండా ఎలా చెప్తా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అనుకుంటేవా? వైల్డ్ ఫైర్. పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలే.